అంజు బాగి రాతోడు ముగ్గురు కూడా అనాథాశ్రమానికి వెళ్తారు. ఇక అక్కడకు వెళ్ళిన తర్వాత బాగి అంజుతో, అంజు నువ్వు చెప్పిన పాప ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అంజు సిరిని పిలుస్తూ ఉంటుంది. సిరి అని అంజు పిలవగానే పరిగెత్తుకుంటూ సిరి అక్కడికి వస్తుంది. నేను చెప్పాను కదా మిస్ అమ్మ, తనే సిరి. చాలా యాక్టివ్గా ఉంటుంది, సేమ్ నాలాగే చాలా ఇంటెలిజెంట్ కూడా అని అంటూ ఉంటే అప్పుడు బాగి సిరిని ఎత్తుకొని పాప నేనెవరో తెలుసా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. మీరు లెఫ్టినెంట్ అమరేంద్ర సార్ వాళ్ళ వైఫ్ కదా, మీరు మా ఆశ్రమానికి 50 లక్షల డొనేషన్ ఇచ్చారని మా మేడం చెప్పారు. నిజంగా మీది చాలా గొప్ప మనసండి అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పినట్టు చేస్తావా అని బాగి అంటూ ఉంటుంది. తప్పకుండా చేస్తానండి, మాలాంటి వాళ్లకు సాయం చేస్తున్న మీకు ఏం కావాలన్నా చేయమని మా మేడం వాళ్ళు చెప్పారు అని సిరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి నిజంగానే నువ్వు చాలా ఇంటెలిజెంట్ లాగా ఉన్నావని చెప్పి నువ్వు ఒకరోజు ఒక వ్యక్తికి కూతురులాగా యాక్ట్ చేయాలి, అతన్ని నాన్న అని నువ్వు పిలుస్తూ నువ్వే తన కూతురు అని ఆయన పూర్తిగా నమ్మేలాగా చెయ్యాలి. అలా చేయగలవా పాప అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. యాక్టింగే కదా, ఖచ్చితంగా చేస్తాను, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మీరేం కంగారు పడకండి, నేను అదరగొట్టేస్తాను అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి నువ్వు నిజంగా చాలా స్మార్ట్ అని చెప్పి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో మొత్తం కూడా నీకు చెప్తానంటూ బాగి సిరికి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు వేరే స్టేట్లో ఉన్నానని అతన్ని నమ్మించు, నీకు ఎలాగో హిందీ వచ్చని అంటున్నావు కదా, కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం రాదు. ఈ వాచ్ని ఎప్పుడు కూడా నువ్వు నీ చేతికి పెట్టుకొని ఉంచుకోవాలి అని బాగి ట్రాకర్ ఉన్న వాచ్ని సిరి చేతికి పెడుతుంది. ఇప్పటి నుండి నువ్వు అతని కూతురుగా యాక్ట్ చేయబోతున్నావు, కాసేపట్లో నిన్ను అతనికి అప్పగించబోతున్నాము. నువ్వు అతన్ని పదే పదే మీ అమ్మ గురించి అడగాలి, అమ్మ ఫోటో చూపించమని, అమ్మను ఒక్కసారి కలిసేలాగా చేయమని నువ్వు అతన్ని అడగాలి అని చెప్పి బాగి చెప్తూ ఉంటే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. వెరీ గుడ్ అంటూ బాగి సిరిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కార్ టైర్ పంచర్ అవ్వడంతో మనోహరి చిత్ర మెల్లిగా కార్ స్టెప్ని మార్చేసి ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఆశ్రమానికి వచ్చేసరికి అప్పటికే బాగి అంజు రాతోడు వీళ్ళు ముగ్గురు కూడా కార్ ఎక్కి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటారు. సిరి కూడా వాళ్ళతో పాటే ఉంటుంది, కానీ సిరిని మనోహరి చిత్ర ఇద్దరు కూడా చూడరు. ఇదేంటి అసలు వీళ్ళు సడన్గా ఆశ్రమానికి ఎందుకు వచ్చి ఉంటారో అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటే ఏముంది మనోహరి, ఆ అంజుకి ఈరోజు స్కూల్ లేదు కదా, ఇంటి దగ్గర బోర్ కొడుతుందని చెప్పుంటుంది, అందుకే ఆడుకోవడానికి ఆశ్రమానికి వెళ్దామని అడిగితే అప్పుడు బాగి ఆశ్రమానికి తీసుకొచ్చిందేమో అని చెప్పి అంటూ ఉంటే లేదు చిత్ర, ఖచ్చితంగా వీళ్ళు ఏదో ప్లాన్ చేయబోతున్నారు, అదేంటో అర్థం కావట్లేదు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి అమర్కి ఫోన్ చేసి ఒక చోటుకి రమ్మని చెప్తుంది. సిరిని అమర్కి చూపిస్తూ ఏవండి నేను చెప్పాను కదా పాప తనే, పేరు సిరి అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ హాయ్ అంటూ సిరిని పలకరిస్తూ నీకు బాగి అంతా చెప్పింది కదా, నువ్వు ఏం చేయాలో ఎలా ఉండాలో అంత చెప్పింది కదా అని అంటూ ఉంటే చెప్పారు సార్, ఖచ్చితంగా నేనే ఆయన కూతుర్నని నమ్మేలాగా యాక్టింగ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అమర్ బాగి నేను డిఎన్ఏ రిపోర్ట్స్ని కూడా రెడీ చేయించాను, ఇవిగో రిపోర్ట్స్ అని చెప్పి బాగికి చూపిస్తాడు. సూపర్ అండి, ఇక మనం ఇప్పుడు మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి మీరు సిరిని రణవీర్ ఇంటికి తీసుకువెళ్ళండి, తనే నీ కూతురని రణవీర్ని నమ్మించండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఒకవేళ రణవీర్ మనకు తెలియకుండా సిరిని ఈరోజే కోల్కతాకి తీసుకువెళ్ళినా కూడా ట్రాకర్ ద్వారా మనకు ఆ విషయం తెలిసిపోతుంది, సో కంగారు పడాల్సిన పనేమీ లేదు అని చెప్పి అమర్ బాగికి చెప్తూ పాప నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది అనిపించినా సరే ఈ వాచ్లో ఈ బటన్ ప్రెస్ చేస్తే వెంటనే నాకు నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని బట్టి నువ్వున్న చోటు కనుక్కొని వచ్చి నేను సేవ్ చేస్తాను అని చెప్పి అమర్ సిరికి చెప్తూ ఉంటాడు.
ఇక అలా అమర్ సిరిని తీసుకొని రణవీర్ ఇంటికి బయలుదేరి వస్తూ రణవీర్కి ఫోన్ చేసి, రణవీర్ నీ కూతుర్ని తీసుకువస్తున్నాను, ఒక 5 నిమిషాల్లో నీ కూతురు నీ కళ్ళ ముందు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రణవీర్ ఆనందపడిపోతూ ఉంటాడు. నా కూతురు వచ్చేస్తుందంటే నా కోట్ల ఆస్తి కూడా నా దగ్గరికి నడిచొస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి వెంటనే కోల్కతాకి వెళ్ళాలి, నా ఆస్తిని నేను తిరిగి సొంతం చేసుకోవాలి అని చెప్పి రణవీర్ అనుకుంటూ ఉంటాడు. అమర్ సిరిని తీసుకొని రణవీర్ దగ్గరికి వచ్చిన తర్వాత నాన్న అంటూ సిరి పరిగెత్తుకుంటూ వచ్చి రణవీర్ని హక్ చేసుకుంటుంది. ఇకప్పుడు రణవీర్ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. పాప ఇన్ని రోజులు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అప్పుడు సిరి, నాన్న చిన్నప్పటి నుండి నేను అనాథగా పెరుగుతూ ఎన్నో ఆశ్రమాలు మారుతూ చివరకు ముంబై వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటుంది. మా అమ్మ నాన్న ఎవరని నేను ప్రతిరోజు ఏడవని రోజు అంటూ లేదు, ఈరోజు మీరు నాకు కనిపించారు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిరి ఎమోషనల్ అవుతూ ఉంటే అలా సిరి యాక్టింగ్ని అదరగొట్టేయడంతో రణవీర్ సిరియే తన పాప అని నమ్మేస్తూ ఉంటాడు. ఇక అమర్ ఇచ్చిన డిఎన్ఏ రిపోర్ట్స్ని కూడా చూస్తూ ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ని బట్టి ఖచ్చితంగా సిరి నా కూతురే అని అనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకూడదు, రేపే కోల్కతా టికెట్స్ బుక్ చేసుకొని తనని కోల్కతాకి తీసుకెళ్ళిపోవాలి అని లాయరు వెంటనే కోల్కతాకి టికెట్స్ బుక్ చేయి, రేపు సాయంత్రమే కోల్కతాకి వెళ్తున్నాము అని చెప్పి అంటూ ఉంటాడు. నాకెందుకో తేడా కొడుతుంది రణవీర్, నిజంగా అమరేంద్ర తీసుకొచ్చిన ఈ అమ్మాయి నీ కూతురు అయి ఉంటుందా అని అంటూ ఉంటే అప్పుడు రణవీర్, పాప నువ్వు ఆడుకో అని చెప్పి సిరిని లోపలికి పంపించేసి రణవీర్ లాయరు ఆ పాప నా కూతురు అవునో కాదో అదంతా పక్కన పెడితే నా ఆస్తి నాకు రావడం ముఖ్యం. అమర్ ఇప్పుడు నా చేతికి డిఎన్ఏ ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రూఫ్స్ని ఈ పాపను కోర్టుకి చూపిస్తే ఖచ్చితంగా ఆస్తి అంతా కూడా నా సొంతం అయిపోతుంది. ఈ పాపను చంపేస్తే అప్పుడు ఆ పాపకు సంబంధించిన ఆస్తి అంతా కూడా నాకు సొంతం అవుతుంది. అందుకే తను నా కూతురో కాదో అదంతా తర్వాత సంగతి, ఆస్తి ఏదో ఒక విధంగా నా చేతిలో పడడమే నాకు ముఖ్యం అని చెప్పి రణవీర్ కుట్ర చేస్తూ ఉంటాడు. ఇక రాత్రిపూట ఆ పాపకు దగ్గర అవ్వడం కోసం అని చెప్పి రణవీర్ కావాలని సిరికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. నాన్న నువ్వెలా ఉంటావో నాకు తెలిసింది, కానీ అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, అమ్మని కూడా చూపిస్తే బాగుంటుంది, అమ్మ ఫోటో ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటే లేదమ్మా, ప్రస్తుతానికి మీ అమ్మ ఫోటో ఏది కూడా నా దగ్గర లేదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అలా అనుకున్నానా, ప్లీజ్ నాన్న అమ్మని చూడాలని ఉంది, ప్లీజ్ ఒక్కసారి తనని కూడా ఇలా హగ్ చేసుకొని ఏడవాలని ఉంది అని చెప్పి సిరి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు రణవీర్, సరే అలా అయితే రేపు మనం కోల్కతాకి వెళ్ళిపోతాం కదా, వెళ్ళే గంట ముందు మీ అమ్మని నీకు చూపిస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే రణవీర్ తర్వాత రోజు ఉదయాన్నే సిరిని తీసుకొని కోల్కతాకి బయలుదేరి వెళ్తూ మనోహరికి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెప్తాడు. ఇక దాంతో ఎక్కడికి అని ఎందుకు అని మనోహరి అడుగుతూ ఉంటే వస్తే చెప్తానని రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సిరి పాపని తీసుకొని రణవీర్ ఆ ప్లేస్కి వెళ్ళగానే సిరి చేతికున్న వాచ్ ట్రాకర్ ఆధారంగా అమర్ బాగి ఇద్దరు కూడా ఆ ప్లేస్కి వెళ్ళి చాటుగా ఉండి ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. కొద్దిసేపటికి అక్కడికి మనోహరి వస్తుంది. ఏంటి, ఎందుకు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పావు, ఇలా పదే పదే మనం కలవడం మంచిది కాదు, అమర్కి మన విషయం గురించి తెలిసిపోతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా అమర్ బాగి ఇద్దరు కూడా చాటుగా ఉండి వింటూ ఉంటారు. ఇదిగో మనోహరి, మన కూతురు సిరి, తను నిన్ను చూడాలని అడిగింది, అందుకే తీసుకొచ్చాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఏంటి, తను మన కూతురా అని చెప్పి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది. అమర్ బాగి ఇద్దరు కూడా చాటుగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటారు. రణవీర్ భార్య మనోహరినా అని చెప్పి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ నన్ను ఇంతలా మోసం చేసిందా అని చెప్పి అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అమర్ ఆవేశంగా వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి,
ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి బాగి ఆపుతూ ఉంటుంది. ఇక మనోహరి సిరిని హగ్ చేసుకొని చూస్తూ, అంజుని హగ్ చేసుకున్నప్పుడు నాకు ఒకలాంటి ఫీలింగ్ కలిగింది, కానీ సిరిని హగ్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ కలగడం లేదు. అంటే ఖచ్చితంగా ఈ సిరి నా కూతురు కాదు అని చెప్పి మనోహరి, రణవీర్ నువ్వు అమర్ ట్రాప్లో చిక్కుకున్నావు, ఈ అమ్మాయి మన కూతురు కాదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటి మనోహరి నువ్వు అనేది అంటే అమర్ నన్ను మోసం చేశాడా అని చెప్పి రణవీర్ షాక్ అవుతూ ఉంటాడు. అవును రణవీర్ మోసం చేశాడు, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, నువ్వు ఆ పాపని తీసుకొని వెళ్ళిపో, నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి అంటూ అమర్ మనోహరికి రణవీర్కి గన్ గురి పెడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.